టీడీపీ జనసేన ఉమ్మడి ఫస్ట్ లిస్టులో టీడీపీ సీనియర్ నేతలకు మొండిచేయి ఎదురైంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకటరావు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమ, ఎరపతనేని, మండలి బుద్ధప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీకే పార్థసారథికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. 99 మందితో ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరొక వ్యాలీ సిరివేరి దొన్నదొర. జనసేన చాలా కీలకంగా ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం. వయసుల వారీగా చూస్తే 35 ఏళ్లలోపు యువకులు ఇద్దరు, 36 నుండి 45 మధ్య ఉన్న వయసు ఉన్నవారు 22 మంది, 46 నుండి 60 ఏళ్ల వయసు ఉన్నవారు 55 మంది, 61 నుండి 75 వయసు ఉన్నవారు 20 మంది. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరూ ఉన్నత విద్యావంతులే. ఇందులో ఐఏఎస్ ఒకరు, పిహెచ్డి ఇద్దరు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చెందిన వాళ్ళు 30 మంది, ఎంబీబీఎస్ ముగ్గురు, గ్రాడ్యుయేట్స్ 63 మందికి టికెట్లు దక్కాయి. కాగా టీడీపీ జాబితాపై అసమ్మతి బొగ్గుమంది. గజపతి నగరం టీడీపీలో అసంతృప్తి రగులుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఏ నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై కేడర్ మనస్తాపం చెందుతుంది. ఎన్నికలకు దూరంగా ఉండాలని నాయుడుపై కేడర్ ఒత్తిడి తెస్తుంది. గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్కి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో భవిష్యత్ కార్యాచరణపై కేడర్తో సమాలోచన చేస్తున్నారు కేఏ నాయుడు. అటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి బొగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి వర్గం చంద్రబాబు ఫ్లెక్సీల్ని చించేసింది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. లోకల్ వారికి కాకుండా నాన్ లోకల్ వారికి టికెట్ ఎలా ఇస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీని ఖచ్చితంగా ఓడించి తీరుతామని టీడీపీ శ్రేణులే అంటున్నాయి. రాయచోట్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి.